మహాత్మా జాతీయ ఉపాధి హామీ పేరును తొలగిస్తూ గాంధీ పేరును ఈ పథకానికి ఉండకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ సర్కారు విబి రామ్జీ అనే పేరును కొత్త చట్టం తీసుకురావస్తుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో అదే విధంగా దేశంలో అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే అంశం పైన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, బీజేపీ ప్రభుత్వం ఈరోజు వి రామ్జీ పేరును తీసుకురావడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజల పట్ల, ముఖ్యంగా గ్రామీణ పేదల పట్ల కక్షపూరితమైనటువంటి ఈర్ష్యతో కూడినటువంటి వైఖరిని ఆయన అవలంబిస్తా ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో రైతులకు ఏమాత్రం కూడా ఉపయోగపడనటువంటి, వారి యొక్క సంక్షేమం గాని అభివృద్ధి గాని లేనటువంటి రైతు చట్టాలను తీసుకొచ్చి, నల్ల చట్టాలను తీసుకొచ్చి వారికి హాని చేసినటువంటి పరిస్థితి. దాని మీద ఉద్యమాలు చేస్తే, అందరు కలిసి చేస్తే, అలానే బీహారు, ఉత్తరప్రదేశ్ వీటన్నిటి ఎన్నికలు రావటం వల్ల కూడా ఆయన వెనక్కి తప్పుకున్నాడు. అలానే ఇటీవల కాలంలో కార్మికులకి, పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్మికులకి సాధించుకున్నటువంటి 44 చట్టాలని, కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 కార్మిక కోడ్లని తీసుకొచ్చి వాళ్ళ నెత్తిన రుద్దటం అనేది జరుగుతూ ఉంది. నిరంకుశంగా పేద ప్రజల పట్ల, కార్మికుల పట్ల ఆయన వైఖరిని అవలంబిస్తా ఉన్నాడు. ఇవాళ దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని రద్దు చేసి పేదలకు ఏమాత్రం కూడా ఉపయోగపడకుండా, దానికి ఇదేదో తెచ్చామనేది ఇతర రాజకీయ పార్టీల యొక్క పేరు స్మరించకుండా ఉండే దానికోసం ఇవాళ మోడీ దాన్ని కొత్త చట్టాన్ని, మహాత్మా గాంధీ పేరుని తొలగించి రామ్జీ అనే పేరు మీదనో, రకరకాల పేరు మీదనో దాన్ని వాళ్ళ కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. పేద ప్రజలకి అన్యాయం చేసే పద్ధతిలో, నష్టం చేకూర్చే పద్ధతిలో, ఉన్న గ్రామంలోనే పలు వస్తువులు లేకుండా ఆకలి చావులతోటి ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేందుకు వచ్చినటువంటి ఈ చట్టాన్ని రద్దు చేసేటువంటి ఆలోచన, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేపీ అవలంబిస్తుంది ఏంటంటే, అసలు చట్టం మారుస్తే కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళు ఫైట్ చేయట్లేదు, కమ్యూనిస్టులకు ఎందుకు ఈ బాధ కలుగుతుందని చెప్పేసి బీజేపీ కౌంటర్ వాయిస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? ఇది శుద్ధ అబద్ధం. భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఏది కూడా ఇవాళ గొంతెత్తి మోడీకి అనుకూలంగా మాట్లాడినటువంటి పరిస్థితి అనేది లేదు. పార్లమెంట్లో కూడా అదే జరిగిన చర్చల సందర్భంగా. అలానే వివిధ రాష్ట్రాలకు వచ్చిన సందర్భంలో కూడా, ముఖ్యంగా నిన్న తెలంగాణ గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి రద్దు చేయాలని చెప్పి, కొత్త చట్టాన్ని రద్దు చేయాలి, పాత చట్టాన్ని పునరుద్ధరించాలి, కార్మికుల యొక్క భరోసా కల్పించే, పని హక్కుని భరోసా కల్పించేటువంటి చట్టం ఉండాలని చెప్పేసి చేస్తూ ఉంది. అలానే కేరళ, వెస్ట్ బెంగాలు, అలానే తమిళనాడు కూడా ఇవన్నీ కూడా సమాయత్తం. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రాలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. కూటమిలో మేము భాగం అని చెప్పేసి వీడు నోరెత్తకుండా ఉండేటువంటి కార్మికులు, పేద ప్రజలు ఓట్లు దండుకుంటూనే ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అలాంటి వైఖరిని అవలంబించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి వైఖరి. ఇప్పటికైనా బీజేపీకి వ్యతిరేకంగా అయినా సరే, ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పేసి, వ్యవహరించాలని చెప్పేసి నేను కోరుతాను. ఇదే అంశం పైన గత ప్రభుత్వం కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వంలో పని రోజులు పెంచి ఈ చట్టాన్ని మరింత ప్రతిష్టంగా చేపట్టామని చెప్పేసి బీజేపీ సర్కార్ చెప్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది ఒట్టి భ్రమ. 120 రోజులకు పని విధానాలు పెంచారు కదా. 100 రోజుల పనికే దిక్కు లేదు, పని కల్పించలేకపోయింది ఈ అధికార యంత్రాంగం. అది 60-70 రోజులు మాత్రమే మ్యాక్సిమం కల్పించినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఎక్కడా 70 రోజుల కంటే మించిన పరిస్థితి అనేది లేదు. వేతనాలు సరిగా లేవు. అలానే యంత్రాంగంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి పరిస్థితి వల్ల, వారికి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఇవాళ ఉంది. ఇవాళ ప్రభుత్వం పైకి చెప్పేటువంటి 100 రోజుల నుంచి 125 రోజులు అనేది బూటకం, భ్రమలు కల్పించేటువంటి ఆలోచన మాత్రమే చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. అలానే కనీస వేతనాన్ని కూడా తగ్గించినటువంటి పరిస్థితి. 240 రూపాయలకే దాన్ని కుదించడం అనేది, బడ్జెట్ని సంవత్సరం వారీగా కుదించడం అనేది జరుగుతూ ఉంది. ఏతావాత దీన్ని, ఈ చట్టాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసి కొత్త పేర్లతోటో రకరకాలతోటో దాన్ని ఎత్తివేసేటువంటి, సమాజ్ చేసేటువంటి పరిస్థితి అనేది రేపు రాబోతా ఉంది. కేంద్రం 60%, రాష్ట్రం 40%
ఈ బడ్జెట్ పైన మీరు ఎలా చూస్తారు? అంటే అదనంగా 40% రాష్ట్రం పైన ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎరికైనా కూడా ఆంధ్రప్రదేశ్లో 10% వాటా భరించాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేనటువంటి పరిస్థితి అనేది ఉంది. కేంద్రం నుంచి వాటా రావటం కూడా చాలా కష్టతరంగా ఉన్నటువంటి 90% రావటం కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే లక్షల కోట్లు అప్పులు చేసి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వాటికి వాళ్ళకి ఇష్టం లేనటువంటి కార్యక్రమానికి ఏనాడు కూడా ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పలుకుతుంది, కానీ దాన్ని కార్మికులకు ఉపయోగపడే పద్ధతులు ఏ రోజు కూడా పాత్రుడు నాయుడు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అనేది లేదు శాసనసభలో. మరోవైపు చూస్తున్నాం, రాష్ట్రంలో 80% పైగా వ్యవసాయదారుల మీదనే అంటే ఆధారపడి ఉంది. అసలు రైతులు ఈ రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా పంటలు లేక వలసలు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. వీటిపైన మీ పోరాటం ఎలా ఉంటుంది? నిజంగా చెప్పాలంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత రైతుల్లోనూ, సన్నకారు రైతుల్లోనూ, పేదల్లోనూ కొద్దో గొప్ప ఈ ఉపాధి హామీ పనులబాటు వెసులుబాటు కల్పించుకొని 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళి తిండి తింటున్నారన్నా, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారన్నా, పిల్లలను చదివించుకుంటున్నారన్న ఎంతో కొంత ఉపయోగపడేది. కానీ ఇవాళ ఈ పరిస్థితి కనుక వస్తే అసలే కరువు సీమగా ఉన్నటువంటి ఈ రాయలసీమ జిల్లాల్లో ఇవాళ ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తే గోరు చుట్టుపై రోకడిపోతే అన్నట్టే తయారవుతుంది. కమ్యూనిస్టుగా మీ పాత్ర ఎలాంటి పోరాటం చేస్తారు భవిష్యత్తులో? దీనికోసం ఖచ్చితంగా మొత్తం 26 జిల్లాల్లోనూ ఒక్క విశాఖపట్నం నగరం తప్ప మొత్తం 25 జిల్లాల్లోనూ, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ చట్టం, పాత చట్టాన్ని కావాలని, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని, కార్మికులకి పని హక్కు భరోసా కల్పించాలని చెప్పేసి 365 రోజులు ఎప్పుడు పని అడిగితే అప్పుడు పని ఇచ్చే పద్ధతుల్లో ఉండాలనే దాని మీద మా వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ అండతోటి మేము ప్రజల్లోకి వెళ్ళి సొంతంగా వెళ్తాం, ఐక్య ఉద్యమాలకు వెళ్తాం. దానికి సమాయత్తంగానే రేపు జనవరి 14వ తారీఖు నాడు కొత్త జీవో పత్రుల్ని తగలబెడతాం. అలానే అదే సందర్భంగా మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి జనవరి 30వ తేదీన ఉన్నటువంటి వర్ధంతి రోజునే దానికి దీక్షలు ఆయన విగ్రహాల దగ్గర చేస్తామని చెప్పేసి ఇక నుంచి భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలకి వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలతోటి, ప్రజా సంఘాలు, ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతోటి మా ఐక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ చట్టం, రైతులు నల్ల చట్టాలు ఎలా వెనక్కి తీసుకున్నారో దీన్ని కూడా, ఈ కొత్త చట్టాన్ని కూడా రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం. చూస్తున్నాం కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను ఏకం చేసి బీజేపీ తెచ్చినటువంటి రామ్జీ అనే పేరుతో వచ్చినటువంటి ఈ ఎన్ఆర్జీఎస్కు సంబంధించి గ్రామీణ ఉపాధి పథకంలో ఈ పేరును రద్దు చేసేంత వరకు, అదేవిధంగా ఈ చట్టం పాత పద్ధతిలోనే కొనసాగించే వరకు రాష్ట్రంలో అన్ని పార్టీలను ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేయడం. వీడియో జర్నలిస్ట్ నాగేశ్తో మధు, కర్నూలు.